నటుడు విశాల్ లైకా సంస్థ మధ్య నడుస్తున్న భారీ ఆర్థిక వివాదంపై మద్రాస్ హైకోర్టు మరో కీలక వ్యాఖ్య చేసింది. విశాల్ నిజంగా ధనవంతుడు కాదని అంటుంటే దివాలా తీశారని ప్రకటించడానికి సిద్ధమా అంటూ కోర్టు ప్రశ్నించింది. 21.29 కోట్లు ప్రధాన రుణం, దానికి సంవత్సరానికి 30% వడ్డీ విధించిన సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్పై విచారణ సాగింది. విశాల్ తరపు వాదనలు విన్న ధర్మాసనం 30% వడ్డీ అమానుషమని వ్యాఖ్యానిస్తూ ఆ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. ఇక విశాల్ కోర్టులో 10 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ లైకా సంస్థ స్పందన కోసం కేసును 4 వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో విశాల్ లైకా మధ్య కొనసాగుతున్న ఈ లీగల్ డ్రామా మరో మలుపు తిరిగింది.